దానం నాగేందర్ ఖైరతాబాద్ సంబంధించినటువంటి ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే. సో ఆ విషయంలో ముందు నుంచి కూడా ఒకటే వాదన వినబడతా ఉన్నది. ఆయనే 100% ఆయన రాజీనామా చేసేటటువంటి అవకాశమే ఉన్నట్టుగా తెలుస్తుంది. స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు అనుకో, వేట్ వేసింది అనుకో, అది కొంత తలదీసినట్టుగా ఉంటుంది కాబట్టి ఆయనే రాజీనామా చేసి ఉప ఎన్నికలకి. ఒకవేళ కనుక దానం నాగేందర్ రాజీనామా చేస్తే ఇది ఇంకోలోకి పార్టీ మారేటువంటి ఎమ్మెల్యేలకు ఒక గుణపాఠం కావాలి. ఎప్పుడున్నా కనుక ఇంకొక పార్టీ మారాలి, మేము ఇంకో పార్టీలో చేరాలి, ఒక దాంట్లో గెలిచి ఇంకో దాంట్లో చేరాలి అనుకున్నప్పుడు వాళ్ళు మీకు దమ్ముండట్టు ఉంటే మళ్ళీ మేము గెలుతామన్నటువంటి మా సత్తా చూపెడతామన్నప్పుడు అప్పుడు రాజీనామా చేసే వెళ్ళాలి అన్నటువంటి ఒక ఆలోచన రావాలి. ఇది కొత్త ఏం కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఏం కాదు. గతంలో కేసీఆర్ మొత్తం సిఎల్పీలో విలీనం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీని. సో ఆయన బాటలో ఈయన నడిచిండు. వాళ్ళేమో కోర్టుకు పోయి ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే సిఎల్పీని విలీనం చేసుకున్నాడు కాబట్టి పెద్దగా ఇది ఏం లేదు. సో ఇప్పుడు మాత్రం కోర్టు మాత్రం నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే కనబడుతుంది.